వెల్కమ్ టు వైఫై టీవీ. ఈ రోజుల్లో మొబైల్ వాడకం అనేది తప్పనిసరి అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే మనిషి బాడీలో ఫోన్ ఓ పార్ట్ అయిపోయింది. కుర్రాళ్ళకైతే కాలేజీకి వెళ్తున్నప్పుడు బస్ పాస్ మర్చిపోతారేమో కానీ సెల్ ఫోన్ మాత్రం మర్చిపోరు. ఇక అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ కొనుక్కునేటప్పుడు జిప్ లేకున్నా పర్వాలేదు కానీ ఫోన్కి సపరేట్ పౌచ్ లాంటిది ఉందా లేదా అని చూసుకుంటున్నారు. ఇక గృహిణులు ఒకప్పుడు పోప్ డబ్బాలో డబ్బులు దాచుకునేవారు అనుకున్నాం. ఇప్పుడైతే పోప్ డబ్బా పైన వంట అయినంతసేపు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది ఫోన్. ఇంతవరకు బాగానే ఉంది, కానీ పడుకునే ముందు కూడా ఫోన్ను తలగడ కింద పెట్టుకుంటున్నారు. ఇది చాలా డేంజర్. స్మార్ట్ ఫోన్ నుంచి విడుదలయ్యే రేడియో తరంగాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అధిక రేడియేషన్ వల్ల తీవ్రమైన అనారోగ్యాల పాలవుతారు. ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ మాట్లాడటం వల్ల అధిక స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుంది. అలాంటి సమయంలో ఫోన్ పేలిపోవచ్చు. ప్రతి క్షణం ఫోన్ను దగ్గరే ఉంచుకునే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మొబైల్ రేడియేషన్ వల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే క్యాన్సర్. ఇప్పటికే చాలామంది ఈ ఫోన్ వాడకందారులు క్యాన్సర్ బారిన పడినట్లు ఎంతోమంది డాక్టర్లు చెప్పారు. అంతేకాదు ఫోన్ ఎక్కువగా మాట్లాడే వారికి చెవుడు లాంటి సమస్యలు వేగంగా వస్తాయి. తక్కువగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు చాలామంది ఎవరిని పట్టించుకోకుండా బతికేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి బాత్రూమ్కి వెళ్తూ కూడా ఫోన్ పట్టుకెళ్తున్న ప్రబుద్ధులు ఉన్నారంటే నమ్మండి. ఫోన్ అవసరమే, కానీ అధిక అనారోగ్యాలు తెచ్చేలా వాడకండి. ముఖ్యంగా పిల్లలను ఫోన్కి దూరంగా ఉంచండి. ఏడుస్తున్నారు కదా అని కాసేపు ఇస్తారు, గేమ్స్ ఆడుతూ అందులో మునిగిపోతారు. అది విడుదల చేసే రేడియేషన్ వల్ల పిల్లలు త్వరగా అనారోగ్యం పాలవుతారు. పిల్లలే కాదు పెద్దలు సైతం పడుకునే ముందు ఫోన్ని చాలా దూరంగా పెట్టి పడుకోండి. వాట్సాప్ మెసేజ్ల కోసమనో అలారం కోసమనో దిండు పక్కనే పెట్టుకోకండి. మళ్ళీ మీకోసమే చెప్తున్నాను, నిద్రపోయే ముందు ఫోన్ని దూరంగా ఉంచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.